ప్రొఫెసర్ నాగేశ్వరి వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా రూపాంతరం చెందుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కూటమి సర్కారుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నా కూడా తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు, జర్నలిస్టులు మాత్రం రౌండ్ టేబుల్ పేరిట విషం కక్కాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. మొత్తం మీద ఆంధ్ర మీద ఉన్న అక్కసును మరోసారి బయట పెట్టుకున్నారు. రైట్, దీని మీద కూడా షార్ప్గా బ్రీఫ్గానే మాట్లాడుకుందాం. ఇది వారం 10 రోజుల నుంచి నలుగుతున్నా, అలాగే రౌండ్ టేబుల్ 3 రోజుల క్రితం చూసినా కానీ యాక్చువల్గా వినగానే చూడగానే టేకప్ చేయాలనిపించింది. ఎందుకంటే అలాంటి పదజాలం ఉంది అక్కడ, అలాంటి రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం ఉంది. ఏదేదో పార్టీల పరంగా చూడటం లేదు, అక్కడ ఏకంగా ప్రాంతాలను తీసుకొచ్చేసారు. ఆ వెనకాల ఒకసారి టైటిల్ చూడండి, ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇనుప పాదాల కింద అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా పెట్టారు. మరి దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందో తెలియదు మనకి. సో గఫూర్ గారు నాగేశ్వర్ గారి భుజం మీద తుపాకీ పెట్టి క్లియర్గా కాల్స్తున్నట్టు ఆయన అక్కడ పక్కన కూర్చొని తెలుస్తుంటే ఆయన హక్కుల గురించి, అలాగే ఇలాగ రెచ్చగొట్టే వ్యవహారం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పరిణామాలన్నింటినీ ఇంక్లూడింగ్ నేను గుర్తు చేస్తాను. ఆయన కూడా అన్నిటి మీద పరిజ్ఞానం ఎక్క, నేను ఇప్పటికీ ఆయన ఫాలో అవుతుంటాను గ్లోబల్ పాలిటిక్స్, డెవలప్మెంట్స్ మీద. అమెరికాలో ఒక నల్ల జాతీయుడిని పోలీసులు కాళ్ళ కింద అదింపెట్టి అతనికి ఊపిరాడకుండా చేస్తే ఆ బ్రీత్ అందకుండా అదొక ఉద్యమం అయింది. లాయిడ్, అతని పేరు లాయిడ్, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. కాబట్టి అలాంటి మత విద్వేషాలనే కూడా సునిశ్చితంగా ఆయన విశదీకరించేటటువంటి ఆ ప్రొఫెసర్ గారు ఉన్న దాంట్లోనే ఆయన గురించే చర్చ అయితే అలా రెచ్చగొట్టేటట్టుగా నా కొడకల్లారా, లేకపోతే ఈ రకమైన భాషతో కుదిరితే నేను బైట్స్ రెడీ అయితే ప్లే చేస్తాను, లేదంటే కానీ మనం మాట్లాడితే అది అంతగా అనిపించదు. సో మీరు వినే ఉంటారు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఆయన కనీసంగా వారిస్తారేమో, లేకపోతే నన్ను దీని ఉద్దేశం ఏంటి, రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి అనేది పోగా ఆయన దాని ప్రస్తావన కూడా చేయలేదు. పూర్తిగా ఎంజాయ్ చేశాడు తనకు ఇచ్చినటువంటి లెవరేజ్ని. సో ఏమంటారు, ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారం? సురేష్ గారు, మొదటి అంశం నాగేశ్వరు ఆయన యొక్క పరిశీలన లేదా విశ్లేషణ, రాజకీయ అనుభవము, అంటే ఆయన ప్రొఫెసర్గా జర్నలిజంలో పనిచేశాడు కాబట్టి ఆయనకు విషయాలు తెలుసు, విషయ పరిజ్ఞానం ఉంది, ఆ రకంగా మాట్లాడుతాడు. పోతే ఇక్కడ పవన్ కళ్యాణ్, మనోహర్ మినిస్టరు పోయిన సందర్భంగా అమిత్ షాను అడిగారని, ఏది జగన్మోహన్ అరెస్ట్ చేయమని, ఆయన నిరాకరించాడని, ఇది ఒక వార్త చెప్పినట్లుగా అందరూ చెప్తున్నారు. నేనైతే వినలేదు. జనరల్గా ఆయన రోజు ఆ 99 టీవీకి విశ్లేషణకి ఏదో పోతుంటాడు, నేనేం వినలేదు ఏం చెప్పాడు అని. కానీ అందరు చెప్తున్నారు కాబట్టి ఇది ఫ్యాక్టే కావచ్చు, నేను దాన్ని ఏమి డిస్ప్యూట్ చేయడం. అయితే నాగేశ్వర్ గారు చెప్పిన పద్ధతి, ఒకవేళ ఎవరికైనా రాజకీయంగా మమ్మల్ని ఆ మాటకు వస్తే వైసీపీ పార్టీ వాళ్ళు ఆఫెన్స్ లో పోయి ఉండాలి, ఏమయ్యా మేమేం బీజేపీలకు తొత్తుమా, మమ్మల్ని బీజేపీ సమర్థిస్తుందా అని అడిగి ఉండాలి వాళ్ళు. అట్లా వాళ్ళేమో అడగలే. వీళ్ళు ఏంటంటే మేము మాట్లాడినామా, మేము అడిగినట్లు ఏ ఆధారాలు ఉన్నాయి అని జనసేన వాళ్ళు మొదలు పెట్టినారు. అంటే ఎందుకు వీళ్ళు అరెస్టు చేయమని అడగడం మహాపాపమైనట్లు, నేరమైనట్లు, మేము ఈ నేరం చేస్తామా అన్నట్లుగా వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయి వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టినారు. సరే, ఆయన విత్డ్రా చేసుకున్నా వదలలేదు. ఒకటి రెండు చోట్ల కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజా సంఘాలు ఒక రౌండ్ టేబుల్ పెట్టినాయి. తెలంగాణ ఆంధ్రాకి ఏం సంబంధం నాకైతే అర్థం కాదు. ఇది తెలంగాణ ఇష్యూ, ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తే అట్లా అరెస్ట్ చేస్తారు. అరే ఆంధ్ర వాళ్ళు, ఆ పోలీసులు ఎక్కడైనా నేరం జరిగితే అరెస్ట్ చేస్తారు,
కానీ పాయింట్ ఏమిటంటే నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం తప్పు, ఆ రకంగా చేయకూడదు, కేసులు విత్డ్రా చేసుకుని అప్పీల్ చేయొచ్చు. జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, అప్పీల్ చేయొచ్చు. నేను బాధ్యతగా మాట్లాడుతున్నాను సురేష్ గారు. ఇప్పుడు ఏదైతే నాగేశ్వర్ చెప్తున్నాడో కృష్ణాంజనేయులు గారికి డిఫరెన్స్ అభిప్రాయం ఉంది, కానీ నేను నమ్మకంగా నమ్ముతున్నాను, నాకు ఆధారాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ అరెస్ట్ చేయకూడదు. ఈజ్ ఏ లాంగ్ టైం ఫ్రెండ్స్. ఆయన మనకు దీర్ఘకాల స్నేహితుడు. 25కి 25 రావాలంటే మీరు రాష్ట్రంలో కొట్టుకోండి, కేంద్రంలో మాత్రం మాకు ఇబ్బంది కలిగించకూడదు అనేది చాలా స్పష్టంగా కేంద్రం యొక్క అభిప్రాయం. లేకుంటే సోలార్ కేసులో ఎంత లడ్డులాగా దొరికాడు అతను. FBI కేసు పెట్టింది. సరే, వాళ్ళు ట్రంప్ ఏదో మాట్లాడుకొని విత్డ్రా చేసుకుండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి 1500 కోట్లు ఎంతో లంచం ఇచ్చినాననేసి FBI కేసు పెట్టింది. దాని మీద విచారణ చేసి ఉండొచ్చు. దాని మీద ఎక్కడ పోయినా ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఇవన్నీ బయటికి లాగిండొచ్చు. లేదు, లిక్కర్ కేసు కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఉన్నప్పుడు, ధనుంజయ రెడ్డికి సంబంధం ఉన్నప్పుడు, లేదా ఈ KNR కు సంబంధం ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఎట్లుంటది? ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు చెప్పారు మేము పోతాం, తలుపు తడతాం రేపు అని. ఇంతవరకు ఏం తలుపు తట్టింది లేదు, ఇంకా ఏం తట్టింది లేదు. ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి మనం. సార్ ఒక్క నిమిషం. అట్లాగే చాలా కేసులు, జత్వాని కేసు కానీ, మదన్పల్లి ఫైల్, అవన్నీ చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లడ్డు కేసులో కూడా సుబాటి దగ్గరికి పోలేదు, కరుణాకర్ రెడ్డి దగ్గర పోలేదు. అరే రూల్ మార్చింది వాళ్ళు. ఇప్పుడు లిక్కర్ కేసులో పాలసీ ఎవరైనా డిసైడ్ చేసేది? పాలసీ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసేది. ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి జోలికి పోకుండా మీరు ఎవరెవరు చుట్టూ తిరుగుతున్నారు అంటేనే దీని కింద కరెక్ట్ సార్. ఇప్పుడు ఇదంతా ఓకే, అయితే మీరు వినలేదు అంటున్నారు కాబట్టి నేను చెప్తాను. ఆయన వ్యాఖ్యలు అందరూ విన్నారు, ఓకే, మీరు మిస్ అంటారు. నేను క్రోనలాజికల్ ఆర్డర్ లో ఆయన మాట్లాడింది కాకుండా క్విక్ గా చెప్తాను. ఆయన ఏమన్నాడంటే, నాకున్న రిలయబుల్ సోర్సెస్ ప్రకారంగా వాళ్ళిద్దరూ ఇలాగూ ఆయన్ని మీద చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మా కింద నుంచి కేడర్ దగ్గర నుంచి మాకు ఒత్తిడి వస్తుందనంటే మీకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి, టీడీపీ వాళ్ళిద్దరూ వైరుపక్షాలు. అతను మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్, కాబట్టి మీరు ఆ రకంగా ముందుకు పోండి అని క్రాస్ పీకాడు అన్న రీతిగా ఆయన చెప్పాడు. ఇది రిలయబుల్ సోర్సెస్ నాకు బాగా తెలుసు. నేను అదే రోజు విన్నా. అదే రోజు మీరు అన్నట్టుగా 99కి ఆయన రెగ్యులర్ పోతాడు, కొన్ని ఛానల్స్ పోతాడు, నేను రెగ్యులర్ ఫాలో అవుతుంటాను. నేను షాక్ తిన్నాను ఫస్ట్. ఈయన ఇంత క్లియర్గా చెప్పినాడంటే ఖచ్చితంగా ఈయనకి సోర్స్ వచ్చి ఉంటుంది అని అనుకున్నా. ఎప్పుడు వీళ్ళ అంతర్గతంగా ఒక్క నిమిషం సార్, అంతర్గతంగా జరుగుతున్న మీటింగ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. అప్పుడు కొంతమందికి చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా తెలిసింది అన్నాడు. అది పక్కన పెడదాం సార్. ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ గారు స్విఫ్ట్ గా ఇది అవాస్తవం, అటువంటి ప్రస్తావన ఎప్పుడు జరగలేదు, కరెక్ట్ కాదు, నాగేశ్వర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది, నేను స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన దీంట్లో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు అని చెప్పేసి మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడు ద వెరీ నెక్స్ట్ డే మరొక టీవీ ఛానల్లో మాట్లాడుతూ, అది 99 కాదు, ఇది మాట్లాడుతూ ఆ వేదికగా నేను అన్కండిషనల్ గా బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటమే కాదు చాలా మంది సారీ చెప్పాను. సారీ ఏం చెప్పలేదు, అయినా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు, అంత ఇదేం అడగట్లా. ఆయన అన్నది ఏంటంటే నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేదు, అలాగే రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు సార్. ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్, నేను దాన్ని సరిగ్గా బ్యాక్ చెక్ చేసుకోలేదు అన్నాడు. అక్కడితో అయిపోయింది సార్. అక్కడితో అయిపోయినప్పుడు అప్పటికే 2-3 కేసులు పడినాయి. 2-3 రోజులు జరిగింది కాబట్టి. వేసింది కూడా ఎవరు? జనసేన వాళ్ళు అదే రోజు అనుకుంటా అటు ఇటుగా అఫీషియల్ గా మేము ఆయన మీద ఎటువంటి పోలీస్ చర్యలు తీసుకోవడం లేదు, ఆ రకంగా మేము కేసులు పెట్టదలుచుకోలేదు అని చెప్పేసి జనసేన వాళ్ళు చెప్పారు. అదే నాగేశ్వర గారి నోటెమ్మటి కూడా వచ్చింది, జనసేన వాళ్ళు మన పట్ల చాలా సాఫ్ట్ గా ఉన్నారని. కానీ ఆయన అప్పుడు కూడా టీడీపీనే టార్గెట్ చేస్తున్నాడు. పక్కన పెడతాం, అది ఆయన ఇష్టం. రెండోది సార్, ఎప్పుడైతే కొన్ని పత్రికలు ఛానల్స్ ఓదరగొట్టాయో, ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు, నాగేశ్వరని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారు స్టేట్మెంట్. నో, మేము అటువంటి ఏం లేదు, మేము తెలంగాణ వెళ్ళలేదు,
ఆయన ఏం అరెస్ట్ చేయబోవటం లేదని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా పగడ్బందీగా ఒక పథకం ప్రకారం మీరు ఇప్పుడు ఏదైతే రౌండ్ టేబుల్ అంటున్నారో అక్కడేదో పోలీసులు, తెలంగాణ పోలీసులు వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఇదే ప్రొఫెసర్ గారు బీరాలు పలుకుతూ ఆ యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను క్లోజ్ చేస్తానని చెప్పేసి ఈ ఛానల్స్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ నాకు పోలీసులు ఇటువంటి ఎవరు రాలేదని చెప్పకుండా కన్వీనియంట్ గా తనకు వస్తున్నటువంటి దాన్ని సానుభూతిగా మార్చుకుందాం అన్న ఉద్దేశంతో డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఓ పక్కనేమో నన్ను వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూనే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నన్ను ట్రోల్ చేస్తున్నారని. ట్రోలింగ్ ఎవరు చేయరు సార్, ఎవరిని చేయలేరు, ఎప్పుడు చేయలేదు. దానికి వెళ్ళి ఓకే అది కూడా నీ ఇష్టం, అది కూడా నీ ఇష్టం సార్. ఒక్క నిమిషం, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఇది అప్పుడు ఈ రౌండ్ టేబుల్ పెట్టారు. రౌండ్ టేబుల్ పెట్టి ఆయన ముందు పెట్టి వాళ్ళంతా కూడా సార్ మన అందరికీ తెలిసిందే, మీరు సిపిఎం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా చేశాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అభ్యుదయవాదులే, వాళ్ళందరినీ మనం ఇష్టపడే వాళ్ళమే. కానీ ఇదేం రాజకీయం సార్, ఇదేం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టున్నాం సార్. అది సురేష్ గారు, నాగేశ్వరం అన్నదానికి ఆయనకి ఏం ఆధారాలు ఏమీ లేదు. ఎప్పుడైతే మనోహర్ అటువంటిది ఏం లేదు అన్నప్పుడు అయిపోయింది. అది సారీ చెప్పినాడో విత్డ్రా చేసుకుంటున్నా అన్నాడు. విత్డ్రా చేసుకుంటానని మాత్రం నేను క్లియర్ చూసిన. ఆ చాప్టర్ అంతటితో క్లోజ్ అయింది. అయితే ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళు పోయినారని మాత్రం పత్రికల్లో వచ్చింది. పోయినారా లేదా నాకు తెలియదు. ఆంధ్ర నుంచి పోయినారని ఊరికి మాట్లాడుతున్నా, నోటీస్ కూడా ఇవ్వలేదని చెప్పినాడు అతను. అయితే ఇక్కడ నాగేశ్వర్ పొరపాటు ఏంటంటే, తప్పు అని చెప్తున్నాను, ఆయన ఒక ప్రాంతాల మధ్య తగాదగా దీన్ని మార్చడానికి ఆయన అనుమతించకూడదు. ఇది ప్రాంతాలకు సంబంధం లేదు. వాళ్ళకేం సంబంధం అండి? తెలంగాణ వాళ్ళు మేము తేల్చుకుంటాం. ఏం తేల్చుకుంటారు? తెలంగాణకి ఏం సంబంధం ఇది? ఎవడైనా తప్పు చేసినప్పుడు తప్పు చేసే వాడిని విచారించే అధికారం ఎవరు? ఆ పాయింట్ వచ్చారు కాబట్టి ఒక్క నిమిషం సార్, ఆ రిలవెంట్ బైట్ ఒక్కసారి ప్లే చేస్తాను. మీరు ఆ పాయింట్ మాట్లాడారు కాబట్టి ప్లీజ్ పీసీఆర్. ముఖ్యంగా మరి గత ఒక 5-6 నెలల క్రితము పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో కతానా అనే ఒక జపాన్ నైఫ్ను, తల్వార్ను ఆయన తిప్పిండు. దాంతో ఆయన దగ్గర ఉన్నట్టు ఒక కానిస్టేబుల్ ఒక ప్రాణం జస్ట్ తృణప్రాయంగా ఆయన ప్రాణం మిస్ అయిపోయింది ఆయనది. అది నేను వీడియో ఎవిడెన్స్తో సహా హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఒక బాధ్యత గల ఆయన, ఎవరో నార్మల్ గాడు, ఎవరో చిల్లర గాడు కాదు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి. మరి ఇంతకు ముందు అంటే జనసేన కంటే ముందు ఆయన చెగువీరా ఫోటో పెట్టుకొని ఆయన టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తి. కొంచెమైనా మరి అటువంటి భావాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. తర్వాత ఆయన రంగు మార్చిండు. సరే ఓకే సార్, అది కాదు తెలంగాణ ప్రజా సంఘాలు తెలంగాణ ఇష్యూగా మార్చడం తప్పు. తెలంగాణ ఆంధ్రాకు సంబంధం లేదు. ఇది ఆయన రాజకీయంగా మరి ఏం ఆధారం ఉందో ఒక ఆరోపణ చేసినాడు. అది కాదని వాళ్ళు ఖండించినారు. ఇతను నేను విత్డ్రా చేసుకుంటా అన్నప్పుడు ఆ చాప్టర్ క్లోజ్ అయింది. ఒకవేళ పోలీస్ యాక్షన్ తీసుకున్నా తప్పు లేదండి. పోలీస్ యాక్షన్ తీసుకుంటే పోలీస్ యాక్షన్ ఖండించవచ్చు. అయ్యా, ఒక జర్నలిస్ట్ గా నాకుండే ఆధారాలతో నేను చెప్పాను, దాని మీద పోలీస్ కేసులు పెడతానని అనొచ్చు. అంతవరకే తప్ప ఇది తెలంగాణ వానికి అన్యాయం, తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ప్రస్తావన అనవసరమైంది. దానికి ఆయన పోయి ఉండకూడదు. ఆయన ఆ సమావేశంలో ఇంకో మాట అన్నాడు, నేను జీవితం అంతా ఏ త్యాగానికైనా సిద్ధము, నేను మీరు చెప్పిన దాన్ని కాదని నేనేం చేయను అన్నాడు. అంటే ఏమిటి? తెలంగాణ వాదము, దాన్ని అంతా భుజాన్ని వేసుకోవడం అది సరైనది కాదు. అది ఆయన మీద గౌరవం ఉంది, నాకు గౌరవం ఉన్నప్పటికీ అది పద్ధతి కాదు. ఇది తెలంగాణ ఆంధ్రకి ఏం సంబంధం? ఇది నా అభిప్రాయం అండి. యాక్చువల్గా టీడీపీకి ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అలాగే ఇంకా మాట్లాడితే బీజేపీకి యాక్చువల్గా ఎవరికి ఉండే కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే బీజేపీ నుంచి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే అమిత్ షాని కూడా లాగినా కూడా ఒక్కడు మాట్లాడలేదు. మాట్లాడతారు సార్, అది ఫ్యాక్ట్ అయినప్పుడు వాళ్ళ అవగాహన ఎందుకు మాట్లాడతారు? ఫ్యాక్ట్ అది, ఏమంటే సమర్థించలేదు కానీ ఫ్యాక్ట్ అది. ఓకే, ఇకపోతే ప్రొఫెసర్ గారు అయితే నాకు అసలు బీజేపీ నుంచి కూడా బోర్డులు అంత మద్దతు వస్తుందని చెప్పేసి ఆయన అసలు రోజు వాళ్ళ బయటలు వేసుకొని సంబరపడిపోతున్నాడు. ఆయన మాధవ్ దగ్గర నుంచి ఇక నిన్న ఆఖరికి ఈయన వీర్రాజుని అసలు ఇక ఆయన అసలు ఎంత పొగుడుతున్నాడంటే అంత పొగుడుతున్నాడు. సరే, అది మా టైం ఉంటే మాట్లాడదాం. టీడీపీ ఎందుకని ఈ విషయంలో మీరు పెద్దగా ప్రొయాక్టివ్గా లేకపోయినా మొత్తం మీ మీదే బురద జల్లారు?
అటు జనసేన కూడా వదిలేశారు ప్రొఫెసర్ లాంటి వాళ్ళందరూ కూడా. సరే అక్కడంటే ఏదో మాట్లాడారు కానీ అంటే అధికారులు ఉన్నారు కాబట్టి భరించాల్సిందని. లేకపోతే ఇక్కడ ఒక్కటే ఇప్పుడు ఏమైనా పడుతుంది చెప్పనా, లేటెస్ట్గా ఎప్పుడైతే మోదీ హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కలిశాడో, ఎప్పుడైతే అక్కడ పార్టీని యాక్టివేట్ చేయాలి టీడీపీని, మన ముగ్గురం కలిసి అక్కడ పోటీ చేయాలని చర్చల మధ్య జరిగినాయి, వీళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మోడీ అని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. అలాగే మీ మహానాడులో కూడా నిన్నగాక మొన్న ఏదైతే బయట వినపడుతుందో అదే తెలంగాణలో టీడీపీని మరింత యాక్టివ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. సో మళ్ళీ మొత్తానికి టీడీపీ ఎంటర్ అవుతుందనే ఏమన్నా దుగ్ధేమన్నా ఉందా అనేది కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అజయ్ గారు క్లుప్తంగా ప్లీజ్. సురేష్ గారు, నిన్న ఎవరైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆయన నాగేశ్వరరావు గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆంధ్ర వాళ్ళకి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఎలా వస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హైదరాబాద్ లో ఏం పని అని మాట్లాడుతున్న పెయిడ్ ఆర్టిస్టులు అందరూ అసలు నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్న రోజు అంశాలు ఆంధ్రప్రదేశ్ గురించే కదండి. ఆయనకి ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ తో? మరి ఆయన కదా మీరు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది. మీరు ఎందుకండి రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలు పెట్టి గెలుపుతున్నారు? ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారని ఆయన కదా వీళ్ళు క్వశ్చన్ చేయాల్సింది. రెండోది, అక్కడ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆయన పాసం యాదగిరి గారు అనుకుంటా, ఆయన ఎంత వల్గరండి. పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్లిళ్ళు చేసుకున్నారా? నాకు తెలిసి ఆయన లీగల్ గానే ఒక 2 అయిపోయిన తర్వాత 3వ భాగం చేసుకున్నట్టున్నారు నాకు తెలిసిన అంశం. మన మిగతా 2 ఎవరండి? ఈయన తెలిస్తే చెప్పాలి కదా. సిగ్గు శరం లేకుండా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం మీద మన అవసరాల కోసం మనం రాజకీయ నిరుద్యోగులం కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒక అంశం మీద బతికేయాలని ఆ జాక్సన్ అనే అతను ఒకడు, పృథ్వీరాజ్ అనే ఒకడు, వీళ్ళు ఏ విధమైన జర్నలిస్టులు అండి? జర్నలిస్ట్ అన్నప్పుడు ఏం చేయాలండి? ఒకవేళ నిజంగా నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తే మీరు లీగల్ గా ఫైట్ చేయాలి, ఆయనకు అండగా నిలబడాలి, లేదా ఆయనకు తోడుండి పోరాటాలు చేయాలి. అది వదిలేసి ఆయన మధ్యలో కూర్చోబెట్టుకుని పెద్ద ముత్తైదులాగా నోటికొచ్చిన భాష అంతా ఆయన బేషరతుగా నేను మాట్లాడింది తప్పు, నాకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకోకుండా మాట్లాడాను అని ఆయన నేలకు కలుసుకున్నా కూడా కాంబికాలకు పోయి నోటికొచ్చిన సుత్తేవావుడు సొల్లువావుడు అంతా వీళ్ళందరూ మైకులు తీసుకొని వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు ఏదో రకమైన అంశం ఎత్తుకోవటం, మీడియాల ముందుకు రావటం, ఆ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని తగలబడి అక్కడ ఆ యూట్యూబ్ ఛానల్స్ ముందు మైకు పెట్టి నోటికొచ్చిన సొల్లువావుడంతా వాగటం. ఏ విధంగానండి? మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల విపత్తులు వచ్చినప్పుడు ఆయన అనేక రకాలుగా సహాయ సహకారం అందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు గుర్తురాలేదా వీళ్ళందరూ ఆంధ్ర మనిషినో ఒక సినిమా హీరోనో రంగులు వేసుకున్నాడనో ఏం మాట్లాడతారండి? యావత్ సినీ ప్రపంచాన్ని అవమానించారు. ఇక దానికి తోడు అమిత్ షా గారు చెప్పారంటే వీళ్ళకి చెవులో తెలుగుదేశం పార్టీ లాంగ్ ఫ్రెండ్ కాదు, మన వైసీపీ పార్టీ మనకి ఫ్రెండ్ అని. ఏ విధంగా మాట్లాడతారండి? ఆయన నేను మాట్లాడింది తప్పు అని ఆయన దాన్ని ఖండించుకుంటే దాన్ని మళ్ళీ కొంతమంది సమర్థించే అంశం. ఏ విధంగా అండి? ఎంతవరకు కరెక్ట్ అండి? ఏదైనా తెలంగాణ ప్రాంతం నిషేధిత ప్రాంతం అండి, పాకిస్తాన్ అండి, అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకూడదా? ఇప్పుడు తెలంగాణ నుంచి అమెరికాలోనో కెనడాలోనో యూకేలోనో చాలా మంది వెళ్లి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడి నుంచి తరిమేయాలా? వాళ్ళని కూడా ఇస్తే క్వశ్చన్ చేయొచ్చు అక్కడ ఉన్న లోకల్ ప్రాంత వాళ్ళు. దాన్ని మీరు సమర్థిస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? ఒక 20 మంది కూర్చొని పనికిమాలిన అంశాన్ని టైం ఎక్కువ లేదు, ఒక్క నిమిషం. ఆదిశేష్ గారు ఈ విధంగా పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రాంతాలుగా విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య మీ స్వరాజకీయాల కోసం, మీ స్వ ప్రయోజనాల కోసం, మీ బతుకు తెరువు కోసం నిద్ర లెగిస్తే పడి ఏడిసేది ఆంధ్ర రాజకీయాల మీద వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకని మాట్లాడతారు? సిగ్గు శరం లేకుండా. మీకు సిగ్గు శరం ఉందా? అట్లాంటప్పుడు ఆంధ్ర రాజకీయాలు దేనికి మాట్లాడుతా ఉన్నారు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని మీద లబ్ధి పొందుతూ దేనికి బతుకుతా ఉన్నారు? ఏ విధంగా మాట్లాడతారండి మీరు? తెలంగాణకు వెళ్ళకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఎక్కడైనా రాజ్యాంగంలో రాస్తుందా? అదేమన్నా పాకిస్తానా? నిషేధిత ప్రాంతమా? తెలంగాణ వ్యక్తులు ఇంకా ఏ ప్రాంతాల్లో వ్యాపారాలు, ఏ ప్రాంతాల్లో ఇళ్లు లేవా? తెలంగాణ వ్యక్తులు ఏ ప్రాంతానికి వెళ్ళటం లేదా? ఇదే విధంగా వాళ్ళందరినీ మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎత్తగొట్టే విధంగా సంబంధం లేని అంశం. పోరాటం చేయండి. ఒకవేళ నాగేశ్వరరావు గారికి ఇబ్బంది కలిగితేనో, నాగేశ్వరరావు గారిని ఇబ్బంది పెడితేనో లీగల్ పోరాటం చేయండి. అది వదిలిపెట్టి సొల్లు వాగుడు నోటికి వచ్చిందల్లా పర్సనల్ ఎజెండాగా పర్సనల్ జీవితాలు సిగ్గుండాలి కదండి. జర్నలిస్ట్ అని చెప్పి లేకుండా. సరే, మీ పాయింట్ అర్థమైంది. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడారు అనేది మనం చెప్పకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు. నేను ప్లే చేస్తాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండు? మీరు రంగుల ఊసులు వాడినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, నిలబడి కళాయించి నిలబడతాం, నిలబడతాం, మొరగాళ్ళ నిలబడతాం. నీళ్ళకి చెక్కడానికి
వినపడలేదా? వాయిస్ రావట్లేదు సురేష్ గారు, రావట్లేదు వాయిస్ రావట్లేదు. చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చాటగానే వెళ్ళమా? చేతులు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది ఏమి వినపడలేదు సార్, సరిగా వినపడలేదు ఆడియో. ఏం లేదు, మాకు ఇక్కడ రెడీ వినపడలేదు సార్, ఆయన అవ్వలేదు, వినపడలేదు. బయట రెడీ లేదు. అంటే వ్యూవర్స్ కోసం, అంటే మనం ఏదో మాట్లాడేస్తే అక్కడ దాంట్లో ఏముంటది, ఇప్పుడు వారు మాట్లాడారు కదా అని మీరు ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడకూడదు అంటే వేగ్గా ఉంటుంది. అట్లా అది కరెక్ట్ కాదు. కానీ అసలు బుర్రా బుద్ధి ఉన్నవాడు ఆడ జడ్సన్ అన్నవాడు ఆడొకడు, కానీ ఆ పాసిం యాదగిరి అంటే వీళ్ళంతా వీళ్ళేం జర్నలిస్టులు అండి కాదు. అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసులు వస్తారంటే ఇక్కడ తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులను అరెస్ట్ చేయాలంట ఆడు చెప్తాడు. ఆడు కాదు, లేకపోతే ఒక పోలీసులు వచ్చి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదంట. అదేంటి ఆంధ్ర బూట్ కాలు కింద ఏపీ తెలంగాణని నొక్కేస్తున్నారు అక్కడ వెనకాల హోర్డింగులు. సార్ రమేష్ గారు, యాక్చువల్గా మీరు కూడా దీంట్లో డ్యామేజ్ జరిగిందని చెప్పేసి గఫూర్ గారు అన్నారు. మరి మీరేమో భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు నాగేశ్వర్ గారు అన్న మాటల్ని. మరి మీ స్ట్రాటజీ ఏంటో మరి? సురేష్ గారు, భుజాన్ని వేసుకుని తిరగవలసిన పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదగానండి. ఇప్పుడు సాక్షి చూసుకొని నేను ఒక మాట చెప్తున్నానండి సార్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, అమిత్ షా గారి గురించి, వీళ్ళ గురించి వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసినప్పుడు నాకు రిలయబుల్ సోర్సెస్ అని చెప్పారు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ వార్త వచ్చినా సరే, ఇప్పుడు జగన్ గారి పిఏ కేఎన్ఆర్ వార్త ఉందండి, ఆంధ్రజ్యోతి పేపర్ విశ్వసనీయ సమాచారం ప్రకారం అని రాశారు. ఇందులో చూడండి మీరు. మరి ఆ విశ్వసనీయ సమాచారం ఏంటనేది, ఆ సోర్సెస్ ఏంటనేది మరి ఆంధ్రజ్యోతి పేపర్ ఎందుకు చెప్పదు? అంటే వీళ్ళకు ఒక రూలు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఒక రూలా? మీరు చూసారు లేదు, ఇవాళ పేపర్ ఇది. జగన్ గారి పిఏ దోపిడీ పర్వం అంధకారం అండతో విశ్వసనీయ సమాచారం మేరకు. రెండింటికి తేడా ఉంది. ఎవరు సార్ ఆ విశ్వసనీయ సమాచారం? ఒక నిమిషం ఆగండి, రెండింటికి తేడా ఉంది. కానీ రెండింటికి తేడా ఉంది, ఆయన కూడా రిలయబుల్ సోర్స్. రెండింటికి తేడా ఉంది. ఏనండి సార్, రెండోది ఓకే, రెండోది నిజమైనప్పుడు ఎందుకండి విత్డ్రా చేసుకుంటాం? నిజమైనప్పుడు ఎందుకు? నాగేశ్వర్ గారి గురించి మీకన్నా మా బాధ తెలుసు. ఒక నిమిషం ఆగండి. నాగేశ్వర్ గారి గురించి మీకన్నా మాకు ఎక్కువ బాధ తెలుసు. వినండి సార్, మీ చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాం ఆయన్ని. నాగేశ్వర్ గారి గురించి వినండి సార్, నేను మీతో ఏం గొడవ పట్టలేదు. వినండి, నాగేశ్వర్ గారి గురించి మీకన్నా మాకు ఎక్కువ తెలుసు. మీ చిన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాము. మా లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. వినండి, ఆయన నిజంగా గనక ఆయన మాట్లాడింది కరెక్ట్ అయితే ఆయన వెనక్కి తగ్గడు, విత్డ్రా చేసుకోడు. మరి ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? రాంగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి విత్డ్రా చేసుకున్నాడు. అది ఈ వయసులో జైలుకి వెళ్తాం ఎందుకని చెప్పి అనుకున్నాడేమో. ఆయన అలా అనుకోడు. మరి రెండో రోజు నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడుగా. రెండో రోజు ఏమో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో. మీరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారా? నిజంగానే దరిద్రాన్ని, వీళ్ళ బూతు భాగవతాన్ని, వీళ్ళ నీచపు ఏదైతే సరే, ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. ఇక్కడ నాగేశ్వర్ గారి పంచాయతీ కాదు. ఒక్క నిమిషం ఆగండి. హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ పేరుతో అక్కడ మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల గురించి, ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవి పూర్తిగా అభ్యంతరకరం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా సూచన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఖండిత ఇంకోటి ఖండిస్తారా లేదని నేను చెప్పను. ఎందుకంటే ఇది చెప్పండి రమేష్ గారు, చెప్పండి ఏంటి ఏలుతున్నారు? అదే మీరు చెప్తున్నారు కదా, మాకు పోలీసులు ఉన్నారని చెప్పి తెలంగాణ వాళ్ళు మాట్లాడారని. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోట్ల కేసులో ముద్దాయిగా ఆ రోజున ఉన్నప్పుడు నాకు సిఐడి ఉంది, నాకు సిబిఐ ఉంది, నాకు ఏసీబీ ఉందని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ మాటలు కూడా మీరు ఉదాహరిస్తూ చెప్పండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా తప్పే కదా. వాళ్ళకి పోలీసులు, మాకు పోలీసులు ఉన్నారు, మాకు ఏసీబీ ఉంది, మేము చూపిస్తాం. ఏంటి ఎవరు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం అలా మాట్లాడటం కరెక్టా? చంద్రబాబు నాయుడు గారి మాటలను కూడా మరి ఆ రోజున మీరు ఎక్కడ ఖండించలేదే. చంద్రబాబు నాయుడు గారు అలాగా హితబోధం చేస్తా ఉంటే మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు.
కనీసం ఇప్పటికైనా సిగ్గులు ఎత్తుకోండి. కృష్ణాంజలి గారు చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా వాళ్ళు మాట్లాడే మాటల్ని ఖండించకుండా ఉన్నారు. అజయ్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. అజయ్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. అలాగే రమేష్ గారు మీరు మాట్లాడేటప్పుడు నువ్వెవడు మీరు 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 అది ఏంటది? ఏంటి ఆ భాష? ఏంటి ఏంటి ఆ భాష? ఏంటి ఏంటి ఆ భాష? మీరేమన్నా కొత్త మీరేమన్నా కొత్త? ఏంటమ్మా ఏంటా భాష అది? ఓ పక్కన కృష్ణాంజలి గారికి అడ్డం పడ్డారు. మాట్లాడండి మాట్లాడండి. నువ్వెవడు ఏంటి? ఏ మాట? ఆయన కూడా అదే మాట అంటాడు. ఇదే సరిపోద్ది. 2 గంటల పాటు ఇదే సరిపోతుంది. ఇది ఒక టాక్టిక్స్ అయిపోయింది. డైవర్ట్ చేయడం డిబేట్లు కూడా పాలిటిక్స్ లో లాగానే డిబేట్లు డైవర్ట్ చేయడం కూడా టాక్టిక్స్ అయిపోయింది. రైట్ సార్ కృష్ణాంజలి. సురేష్ గారు, ఇది నా అభిప్రాయం. అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఇలా ఉండాలి. మీరు ఆగండి సార్. అన్ని రాజకీయ పార్టీలు ఈ వైఖరితో ఉండాలి అనేది నా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోతే అంగీకరించదు. దానికి ఎందుకు ఇప్పుడు మీరు అంగీకరించను? కృష్ణాంజనేయులు నువ్వు చెబితే నేను అంగీకరించను అని నువ్వు నన్నేమి బలవంతం చేయనక్కర్లేదు. అంగీకరించకుండా ఉండండి. రేపొద్దున మీకు సమస్య వస్తుంది, రేపొద్దున ఇంకోళ్ళకి సమస్య వస్తుంది. వాళ్ళకి వచ్చింది కదా అని మరి మీకు వచ్చింది వాళ్ళు మరి ఇప్పుడు మీరు మాట్లాడేది నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే వినపడదండి. కృష్ణాంజలి గారు, ఏ ప్రభుత్వం అయినా ఏ పోలీసులు అయినా కానీ ఏపీకి సంబంధించిన వాళ్ళేగా. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీగా బాధ్యత వహించాల్సింది. ఇక్కడ ఒక అంశం అండి. మీరు రమేష్ గారు మీరు అసలుకి అంగీకరించకపోండి నా వాదన ఓకే. మీరు వదిలేసే నా వాదన చెప్పనండి కొద్దిగా. మీరు అంగీకరించవద్దు. మీకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పటం లేదు. అక్కడ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా అది తెలంగాణ ప్రజానీకం తరపును తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలో వ్యవహారం ఏమీ లేదండి. ఇదంతా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారాగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లాభం పొందాలనేటువంటి కొంతమంది వ్యక్తులు, ప్రచారం పొందాలనేటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయాయి. ఎవరు దారిని వాళ్ళు ఉన్నారు, ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు ఉంటే మనం మాట్లాడుకుంటారు అంతే తప్ప ఇదేదో ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించినటువంటి ఆయన ఏదో వెళ్ళి ఒక 100 మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి ఏదో తీసుకెళ్లి కారాగారంలో పెట్టినట్టుగా ఇక్కడేం అంత వ్యవహారం ఏం లేదు కదా. ఒకటి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను అండి. ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఆడిజోలికి నేను వెళ్ళను, చాలా సందర్భాల్లో మాట్లాడాను కాబట్టి. ఎవరి గురించి అయినా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మనకెంత రాజ్యాంగబద్ధంగా మనకు హక్కు ఉంటుందో మన మీద మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా అవతల వాళ్ళకు కూడా ఇదే హక్కు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందు గమనించాలి. ఇది ఉండట్లేదండి ఎవరికంటే రాజకీయ పార్టీలకు కానీ లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను డిబేట్ లో ఈ రోజున నేను ఒక అనలిస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడింది, కుంభకోణాలకు పాల్పడింది అని నాకున్నటువంటి సమాచారం మేరకు నేను మాట్లాడినప్పుడు నువ్వు కాదు, నువ్వు కృష్ణాంజనేయులు, నువ్వు అది ఇది అని మాట్లాడేటువంటి అవకాశం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి రమేష్ గారికి ఉంటదిగా. అది దానికి నేను యాక్సెప్ట్ చేయలేదనుకోండి, నేను యాక్సెప్ట్ చేయకపోతే నాకెక్కడ హక్కు ఉంటుంది నేను ఆయన గురించి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడటానికి? అందుకని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే తను ఇప్పుడు వరకు అనాలిసిస్ చేస్తూ వస్తున్నారో లేదా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ చాలా చాలా విషయాల మీద మాట్లాడుతూ వస్తున్నారో, ఎవరైనా హట్ అయినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ వాళ్ళు ఒక్కొక్క దశలో వాళ్ళ యొక్క స్టేజ్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయి, వాళ్ళ ట్రోలింగ్, వాళ్ళ భాష ఇవన్నీ ఎవరు నియంత్రించగలరు? ఎవరు నియంత్రించలేడు. నువ్వు వెళ్ళి ప్రొఫెసర్ నాగేశ్వర్ వెళ్ళి డీజీపీ కంప్లైంట్ చేశారు. డీజీపీ కంప్లైంట్ చేస్తే డీజీపీ వాళ్ళు తెలంగాణ డీజీపీ వాళ్ళు ఆయన మానిటరింగ్ చేసి ఆయనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా అట్లు ఏమైనా అలాంటి వ్యాఖ్యలు ఉంటాయా ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు. అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని మేము తిట్టేస్తాము, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతాము అనేటువంటి విధంగా మాట్లాడటం వెనక నేను ఆ మీటింగ్ వెనక పొలిటికల్ ఎజెండా ఖచ్చితంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. నా దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్కి అయితే ఆ ఎజెండా తెలిసి వెళ్ళాడని నేను అనుకోవట్లా. ఆయనకు కావాల్సింది ఏంటి అంటే తనకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆయన కనపడ్డటువంటి వ్యవహారం. అదే వాళ్ళందరూ చూసి వీళ్ళందరూ నాకు మద్దతు ఇస్తున్నారన్నాడు. నిజంగానే ఆయన కూర్చొని
వాళ్ళ మీటింగ్ అన్న వాళ్ళ చెప్పిన అన్ని మాటలకైనా వినుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పే మాటలకి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని యాక్సెప్ట్ చేయకూడదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయకూడదు. మరి అలాంటి మాటల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు మీరు? యాక్సెప్ట్ చేయకూడదు కదా. అందుకని ఆ విధంగా జరిగినటువంటి సమావేశము రెండు ప్రాంతాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు అంగీకరించడానికి వీల్లేదు. అదే విధంగా రెండు రాష్ట్రాలు మన భారతదేశంలోనే ఉన్నాం మనం. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలే. అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇది మామూలుగా జరిగేటువంటి విషయమే. ఇది జరిగినటువంటి రెండో రోజు అనుకుంటండి, అమెరికాలో ఒక తెలుగు యువత భార్యాభర్తలు నుంచొని ఉంటే అక్కడ అమెరికన్ అడుగుతున్నారు, ఎవరు మీరు, ఇండియన్సా? మేము ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు తెలంగాణ ఏదో చెప్పారు. చెబితే మీకేంటి అమెరికాలో పని, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి అమెరికా వాళ్ళు మాట్లాడారు. మన వాళ్ళు అందరూ వెళ్ళి తెలంగాణ వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు, అందరూ వెళ్తున్నారు కదా. ఈ విధమైనటువంటి ధోరణి మీరు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉండాలి, పక్క రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అనుకుంటే మనం పక్క దేశానికి పోవడానికి వీల్లేదు. మనం ఈ విధమైనటువంటి హద్దులు గీసుకుంటే మనకే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి మాట్లాడినటువంటి రౌండ్ టేబుల్లో మాట్లాడినటువంటి ఏ ఒక్కళ్ళకి బాధ్యత లేదు. బాధ్యత ఉండేటువంటి పొజిషన్ లో కూడా వాళ్ళు లేరు. అందుకోసమనే ఒక రాళ్లు బండలేసేసి ఈ రోజున ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ అయినటువంటి కాదు. దాన్ని కూడా మేము వ్యతిరేకించబో, అలాంటి వాటిని కూడా ఓకే అని దాన్ని కూడా రాజకీయం చూస్తాం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అనుకో, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా అనేటువంటిది నేను చెప్తాను. ఇట్స్ టూ లేట్. చాలా టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. కృష్ణాంజనేయులు గారు, రమేష్ గారు, గఫూర్ గారు అండ్ అజయ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.